హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం 13,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో అయితే ఏపీ ప్రభుత్వం విడుదల చేశారండి ఇప్పుడిప్పుడే. అయితే ఈ డబ్బులు అనేవి బ్యాంకుల్లో పడుతున్నాయి. సో ఒకవేళ మీకు పడ్డాయో లేదో చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా ఈ బ్యాంకులు వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి జమ అవుతున్నాయండి. అయితే ఈ డబ్బులు విడుదల చేసినటువంటి ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్, అఫీషియల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు నేను స్టిక్ చేస్తున్నాను. ఇది మన యొక్క మంత్రి నారా లోకేష్ గారి మనకు ట్విట్టర్ అకౌంట్ ఇది. సో ఈ ట్విట్టర్ అకౌంట్లో ఈయన విడుదల చేసినట్టుగా పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వన్ ఇంకో నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే తల్లికి వందనం నిధులు విడుదల, తల్లికి వందనం పథకం నిధులను ప్రభుత్వం అయితే విడుదల చేసింది. అర్హులైనటువంటి విద్యార్థుల యొక్క తల్లుల అకౌంట్లో 13,000 రూపాయల చొప్పున జమ చేస్తుంది. ఈ ప్రక్రియ ఈ నెల 24 వరకు అయితే కొనసాగుతుంది. మంత్రి లోకేష్ తెలిపారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి డబ్బులు అనేవి డిపాజిట్ చేస్తామని పేర్కొన్నారు. మొత్తం 42.70 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో 10,120.78 కోట్ల రూపాయలు అయితే జమ చేస్తామని ట్వీట్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకేంటంటే తల్లికి వందనానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, అంటే మనకు 13,000 రూపాయలే పడతాయి. మిగిలినటువంటి 2,000 ఏదైతే ఉందో ఈ 2,000 రూపాయలు పాఠశాలలకు సంబంధించి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇక ఈ డబ్బులు అనేవి 24వ తేదీ వరకు అయితే పడతాయి. ఒకవేళ మీకు అర్హత ఉన్నా కానీ ఇంకా డబ్బులు రాకపోతే నో ప్రాబ్లం, మీరు 24 వరకు అయితే వెయిట్ చేయండి. అలాగే మనకు ఈరోజు ఆల్మోస్ట్ కొన్ని బ్యాంకులకు జమ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంకు, అలాగే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంకు, అలాగే మనకు పెద్ద పెద్ద బ్యాంకులు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా అమౌంట్ అనేది జమ అవుతుంది. మీ చిన్న బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకులకి ఏంటంటే మనకు రేపు అయితే జమ కావడం అయితే జరుగుతుంది. సో 24వ తేదీ వరకు లాస్ట్ వరకు మీరు చూడండి. ఒకవేళ జమ కాకపోతే కనుక తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లన్నీ చెక్ చేసుకోండి. ఎన్పిసి చేశారా, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ లింకప్ చేశారా, అలాగే మొబైల్ నెంబర్ అనేది లింకప్ చేశారా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ చేయని వారు ఉంటే కనుక వెంటనే చేసుకోండి. ఒకవేళ అది కూడా కరెక్ట్గా చేస్తున్నాము, ఇంకా మాకు డబ్బులు పడలేదు అనుకుంటే కనుక వెంటనే మీరు స్వర్ణ వార్డు సచివాలయాలకు వెళ్ళి సో అక్కడ మీరు అప్పీల్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్పీల్ చేస్తే కనుక మళ్ళీ మీకు ఆగస్టు 30వ తేదీన అయితే మళ్ళీ మనకు రెండో విడత అయితే వేస్తారు. ఆ రెండో విడతలో మీకు అమౌంట్ అనేది పడడం అయితే జరుగుతుందండి. అయితే మనకి ఇప్పుడు తల్లికి వందనానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది విడుదల చేసేసినట్టు అఫీషియల్గా గవర్నమెంట్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది మనకు నారా లోకేష్ గారి మనకేంటంటే ట్విట్టర్ అకౌంట్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో తప్పనిసరిగా ఇప్పుడు మీరు బ్యాంకు అకౌంట్లు అనేది చెక్ చేసుకోండి. బ్యాలెన్స్ పడిందా లేదా, ఏమైనా మెసేజెస్ వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే నో ప్రాబ్లం, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. రేపు కూడా మనకైతే పడతాయి. 24వ తేదీ వరకు అయితే ఈ డబ్బులు అనేది పడతాయి. మనకు ఏంటంటే రేపు మిస్ అయితే ఎల్లుండి కూడా పడే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ను ఫాలో అవుతారండి.